హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 144వ కీర్తన 1వ వచనము. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, అపవాది క్రియలు ఎలా జయించాలో నీకు తెలియట్లేదేమో. నీ వ్యాధుల నుండి, నీ బలహీనతల నుండి, నీ శత్రు పోరాటాల నుండి బయటికి పడే మార్గం ఏంటో నీకు అర్థం కావట్లేదేమో. కానీ నీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఆయన నీ చేతులకు యుద్ధమును నేర్పిస్తాడంట, నీ వ్రేళ్లకు పోరాటం నేర్పిస్తాడంట. అపవాది యొక్క కార్యములను కనిపెట్టి, అపవాది యొక్క కార్యములతో నీవు పోరాడి జయించే ఒక ఆత్మశక్తిని, బలమును దేవుడు నీకు ఇస్తాడంట. అవును, అపవాదిని చూసి భయపడే కాదు, అపవాదిని చూసి పారిపోయే కాదు, అపవాదిని చూసి దాగి ఉండే కాదు, అపవాదికి ఎదురుగా నిలబడి వాడితో యుద్ధము చేసి వాడి కార్యములను లయపరిచి విజయము పొందేటువంటి ఒక యుద్ధమును, పోరాటమును దేవుడు నీకు నేర్పిస్తాడంట. చూడండి, గోలియాతు ఎదుటకు వెళ్ళడానికి ఇశ్రాయేలీలందరూ భయపడ్డాడు. కానీ దావీదు దేవునితో నడిచినవాడు. అవును, దేవుని యొద్ద నేర్చుకున్నవాడు గనుక గోలియాతు ఎదుట నిలబడి యుద్ధం యెహోవాదే అని 5 రాళ్ళలో ఒకటి తీసుకొని ఆయన నుదుటిన కొట్టగా ఆ ఒక బలాఢ్యుడు, ఆ బలవంతుడు కుప్పకూలిపోయాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ సమస్యలు, శ్రమలు, పోరాటములు, నీవు ఎదుర్కొంటున్న శోధనలు ఎంత బలమైనవైనా సరే, నీ దేవుని యొద్ద నీవు పోరాటమును, యుద్ధమును నేర్చుకోగలిగిన మనస్సు నీకుంటే ఆయన నీకు నేర్పి విజయమును నీకు ఇచ్చేవాడై ఉన్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.